2 రోజుల నుండి అయితే ఒంట్లో బాగాలేదు. సమ్మర్ వెళ్ళిపోయింది, చక్కగా చల్లబడింది, చాలా పనులు చేసుకో అనుకునే లోపు వంటగదిలో పడిపోయానండి. సరే అది 4 రోజులు పోయింది. ఫ్రాక్చర్స్ ఏమీ అవ్వలేదు, కానీ దీని నుండి కొంచెం రికవర్ అవ్వడానికి 4 days పట్టి. సరే అది రికవర్ అయ్యాను అనుకుంటే కోల్డ్ విపరీతంగా కోల్డ్ చేసేసి లేని 2 రోజులు నెగ్లెక్ట్ చేశాను. కానీ ఈ లోపు నేను డాక్టర్ మధుబాబు గారు మన వంటింట్లో దొరికే సామాన్లతోనే ట్రీట్మెంట్ ఇస్తా ఉంటారండి. ఆయన చెప్పినవి కొన్ని ఫాలో అవుతుంటాను. నాకు చాలా ఈజీగా తగ్గుతాయి కూడాను. అలానే మధుబాబు గారు ఏం చెప్పారు ఈ కోల్డ్ నుంచి రికవర్ అవ్వడానికి అని యూట్యూబ్లో వెతికితే చిన్న రెమెడీ చెప్పారండి. నాకు చాలా బాగా నచ్చింది. అదేంటంటే ఒక కెటిల్లోకి 1/2 స్పూన్ మిరియాలు దంచి ఆ పొడి కెటిల్లో వేయాలి. 1 కప్పు నీళ్లు ఫుల్ గా తీసుకుని కెటిల్లో పోసి మరిగించాలి. మరిగిస్తే ఆ నీళ్లు సగానికి మరగాలన్నమాట, సగానికి సగం అవ్వాలి. అది వడకట్టుకొని దాంట్లో 1 స్పూన్ తేనె కలుపుకొని తాగితే నుండి ఇమ్మీడియట్ రిలీఫ్ వస్తుంది అని చెప్పారు. నేను వెంటనే 4 రోజుల నుంచి ఈ కోళ్ళతో బాధపడేదాన్ని. మిరియాల నీళ్లు కాసుకొని తేనె కలుపుకొని తాగానండి. నిజంగా ఇమ్మీడియట్ గా రిలీఫ్ వచ్చింది. నమ్ముతారు అనుకుంటున్నాను. మీరు కూడా ఆ విధంగా ఆ టిప్ ఫాలో అయ్యి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎవరికైనా ఫాలో అవ్వండి. నేను చాలా ఆలోచించానండి. 2 రోజులు వెయిట్ చేశాను కానీ తగ్గలేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏవో చాలా యాంటీబయాటిక్స్ అని 2-3 రకాల టాబ్లెట్స్ అని వాడందే అప్పుడు రికవర్ అవ్వలేము. అవి వాడితేనేమో నీరసం వచ్చేస్తుంది. జలుబుకి మందులు కంటే కూడా 4 రోజులు పడుతుంది, అదే తగ్గిపోతుంది అని అంటారు కదా. అలా వెయిట్ చేస్తే నాకు తగ్గట్లేదు, సివియర్ గా వస్తూ ఉంటది. ఇంకా అది భరించలేక మధుబాబు గారు ఏం చెప్పారని వెతికానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.